హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. నాకు పిండి రొట్టె ఇష్టం అని మా మమ్మీ చేసింది. మేము కట్టెల పొయ్యి మీదే చేసాము. ఈ రొట్టె అనేది కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగుంటుంది టేస్ట్. ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి పోసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి వేడి వాటర్ తోటి కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలుగా కలుపుకోవాలి. మా మమ్మీ చూపిస్తుంది చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత అది మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని అలా కొంచెం పోసుకొని దాంట్లో కొంచెం హీట్ వాటర్ వేసుకుంటా కొంచెం కొంచెం కలుపుకోవాలి. అది చల్లారితే రొట్టె అనేది రాదట, అందుకనే వేడి వేడి ఉండగానే మంచి ఇట్లా ముద్దలుగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోండి. అలా కలుపుకున్న దాన్ని 2 భాగాలుగా తీసుకున్నది. చూడండి, దాన్ని ఇలా చేతితోటి ఇలా ప్రెస్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు మాత్రం ఈ చపాతీ చేయరాదు, మా మమ్మీ చేస్తుంది. అంతే. పీట మీద కొంచెం పొడి పిండి పోసి ఇలా కొడుతూ ఉంటుంది. చూడండి, మమ్మీ ఇలా చేస్తుంటానే నాన్న పొయ్యి అంటూ వేసాడు. ఇలా మంచిగా అనుకోవాలి. కొంచెం మందంగా ఉంటేనే ఆ రొట్టె అనేది ఉబ్బుతూ ఉంటుంది. పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళు చల్లుకోవాలి. మనం చేసుకున్న రొట్టెను దాని మీద వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక మనం గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఒక క్లాత్ తోటి ఇట్లా పైన చల్లుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అటు ఇటు చపాతీ లెక్క కాల్చుకోవాలి. మిగతా అంత ఇట్లనే ప్రాసెస్ చేసుకోవాలి. ఎంతైనా కట్ల పొయ్యి మీద ఏది వండుకున్నా రుచిగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మన పూర్వకాలంలో కట్ల పొయ్యి మీదే వండుకునేవారు కదా. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, అంతే కదా ఫ్రెండ్స్. పూర్వకాలంలో మా అమ్మమ్మ కూడా ఇలానే చేసేది మాకు. ఇది పప్పుతోనైనా చికెన్ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.